వెల్కమ్ టు ఆరు షెడ్యూల్ జోన్. మరి ఏపీపీఎస్సీ ఈరోజు నిర్వహించినటువంటి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి పేపర్ 1లో ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి పాలిటీకి సంబంధించినటువంటి 75 క్వశ్చన్స్ యొక్క కీ మరియు వాటి ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి పేపర్ ఏ విధంగా వచ్చింది అని చూసుకుంటే పేపర్ 1కి సంబంధించి మోడరేట్గా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇండియన్ పాలిటీకి సంబంధించిన 75 క్వశ్చన్స్ ఉన్నాయో అత్యంత ఈజీ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందని ఫైనల్గా చెప్పవచ్చు. బట్ ప్రతి ప్రశ్న కూడా ఆన్సర్ అయితే ఇక్కడ చూద్దాము. సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫండమెంటల్ డ్యూటీస్ వేర్ యాడెడ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ అన్నాడు. అంటే భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు మనకు కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు లేవు, వాటిని ఎవరి సిఫార్సుల మేరకు యాడ్ చేశారు అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ కనుక ఇక్కడ చూసినట్లయితే చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఇది స్వరణ్ సింగ్ కమిటీ ఏదైతే ఉందో ఈ స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని యాడ్ చేయడం జరిగింది. ఇది మనకు 1977 జనవరి 3 నుంచి అమల్లోకి అయితే రావడం జరిగింది. ఈ యొక్క మొత్తం కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటి వాటిని మనం యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. సో మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్వరణ్ సింగ్ కమిటీ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అయితే అవుతుంది. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద టర్మ్ సెక్యులర్ వాజ్ యాడెడ్ ఇన్ ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై అన్నారు. అంటే సెక్యులర్ అనేటువంటి పదము భారత రాజ్యాంగ ప్రవేశికలో ముందుగా లేదు. అయితే ఇది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేర్చడం జరిగింది అంటే మనకి ప్రవేశికను ఒకే ఒక్కసారి సవరించడం అయితే జరిగింది. అందులో భాగంగా మనకి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క సెక్యులర్ అనేటువంటి పదాన్ని యాడ్ చేయడం అయితే జరిగింది. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ ఇది కూడా ఒక బేసిక్ లెవెల్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. మరి ఏ అంశాలు ఏ రాజ్యాంగం నుంచి అరువు తెచ్చుకున్నాము అనేటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అత్యవసర నిబంధనలు, అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కులపై సస్పెన్షన్, ఉమ్మడి జాబితా భావన మరియు ఏక పౌరసత్వం. ఈ అంశాలు మనం ఎక్కడి నుంచి ఏం తెచ్చుకున్నామని చూసుకున్నట్లయితే ఇక్కడ అత్యవసర నిబంధనలు అనేటువంటివి మనం భారత ప్రభుత్వ చట్టం నుంచి, అదేవిధంగా అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కుల సస్పెన్షన్ అనేటువంటి అంశం ఆస్ట్రేలియా నుంచి, ఉమ్మడి జాబితా అనేటువంటి భావన మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఉందో ఉమ్మడి జాబితా అనేటువంటి భావన ఆస్ట్రేలియా నుంచి, అదేవిధంగా అత్యవసర మనకి ఏక పౌరసత్వం అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ ఏక పౌరసత్వం అనేటువంటి కాన్సెప్ట్ని మనం యునైటెడ్ కింగ్డమ్ నుంచి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 97వ రాజ్యాంగ సవరణకు సంబంధించి ఇక్కడ 2001కి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రకటనలో సరైనవి ఏవి అని ఐడెంటిఫై చేయమన్నాడు. అంటే 97వ రాజ్యాంగ సవరణ 2011కి సంబంధించి ఇది సహకార సంఘాలకు రాజ్యాంగ హోదాను కల్పించింది. అదేవిధంగా సహకార సంఘాలు ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు ఆర్టికల్ 19 మనకు ప్రాథమిక హక్కుగా ఇవ్వడం జరిగింది. రాజ్యాంగానికి 10B అనేటువంటి కొత్త భాగాన్ని ఇది జోడించడం జరిగింది 97వ రాజ్యాంగ సవరణ. అదేవిధంగా ఆర్టికల్ 43B అనేటువంటిది కొత్త నిర్దేశక సూత్రాన్ని జోడించింది అని ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మరి ఈ స్టేట్మెంట్స్లో సరైనవి ఏవి అని ఇక్కడ అడగడం అయితే జరిగింది. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో అవుట్ ఆఫ్ 4 స్టేట్మెంట్స్ 3 కరెక్ట్ అండి. అవి ఒకటి A, B మరియు D కరెక్ట్, C కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే ఇక్కడ 10B అనేటువంటిది ఏదైతే ఇచ్చారో ఇది 10B అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి మనకి ఆప్షన్ సి అనేటువంటిది రాంగ్ అని చెప్పవచ్చు. ఇక అత్యంత బేసిక్ లెవెల్ కానిస్టేబుల్ లెవెల్ క్వశ్చన్ అండి ఇది. భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్ రాజ్యాంగం యొక్క హృదయము మరియు ఆత్మ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలియజేశారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే రాజ్యాంగ పరిహారపు హక్కు ఏదైతే ఉందో ఆర్టికల్ 32, ఈ ఆర్టికల్ 32ను ఆయన ఆ విధంగా వివరించడం అయితే జరిగింది. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ మనకి 81 క్వశ్చన్ చూసుకుంటే భారత రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది అని. ఇక్కడ ఎప్పుడు ఆమోదించింది అండి, అమల్లోకి వచ్చింది అని అడగలేదు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటే మంచి మార్క్స్ అయితే మనం తీసుకోవచ్చు. నవంబర్ 26, 1949లో దీన్ని ఆమోదించడం జరిగింది. కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్.
ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ ఇక్కడ 82 క్వశ్చన్ చూసుకుంటే, భారత రాజ్యాంగంలో ఏ భాగము యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 4 పార్టుల్లో ఏ పార్ట్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కేంద్ర ఎగ్జిక్యూటివ్తో మనకి రిలేటెడ్గా ఉంది అని ఇక్కడ క్వశ్చన్ అయితే అవ్వడం జరిగింది. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 4 అండి, పార్ట్ 5 అండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఒరిజినల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాడు. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చేటప్పుడు ఎన్ని షెడ్యూల్స్ అనేటువంటివి ఉన్నాయి అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇది కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్. సో మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి వెళ్తుందండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మనకి అమల్లోకి వచ్చినప్పుడు 8 ఉండేవి, తర్వాత 12, ఇప్పుడు ప్రస్తుతానికైతే 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్, కాబట్టి ఆప్షన్ 1 అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వెన్ వాజ్ హ్యూమన్ రైట్ కమిషన్ ఆఫ్ ఇండియా కన్స్టిట్యూట్ అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఇండియాలో ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అనేటువంటిది ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే 1993 అక్టోబర్ 12, కాబట్టి ఆప్షన్ 3 అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. సో మరి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో మరి ఇక్కడ ఏవైతే నేషనల్ కమిషన్స్ ఉన్నాయో వాటి యొక్క మొదటి అధ్యక్షులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయమనేటువంటిది క్వశ్చన్ అండి ఇక్కడ. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్టీల జాతీయ కమిషన్ యొక్క మొదటి అధ్యక్షుడు మనకి కున్వర్ సింగ్. అదేవిధంగా మైనారిటీల జాతీయ కమిషన్ మొదటి అధ్యక్షుడు కనుక చూసుకున్నట్లయితే జస్టిస్ మొహమ్మద్ సర్దార్ అలీ ఖాన్. అదేవిధంగా ఎస్సీల జాతీయ కమిషన్ మొదటి అధ్యక్షుడు కనుక చూసుకున్నట్లయితే సూరజ్వాన్. అదేవిధంగా బీసీల జాతీయ కమిషన్ మొట్టమొదటి అధ్యక్షుడు చూసుకుంటే జస్టిస్ ఆర్ఎన్ ప్రసాద్. కాబట్టి ఆప్షన్ 4 అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అవుతుంది. ఇది కొద్దిగా క్లిష్టమైనటువంటి ప్రశ్నగా మనం దీన్ని ఐడెంటిఫై చేయవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 248లో మనకు ఈ యొక్క అవశేష అధికారాలు 248లో అవశేష అధికారాలు చేర్చబడ్డాయి అనేటువంటిది ఒక ఆప్షన్ ఇచ్చాడు. రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాలో ఏ అంశంపైనైనా సరే పార్లమెంటుకు అధికారాలు జారీ చేసేటువంటి అధికారం అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది సరైనటువంటిది అని అంటే మనకు ఆప్షన్ సి అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అవుతుంది. ఏ అంశం ఏదైనా మనకి కేంద్రము పార్లమెంట్కి అధికారాలు ఉంటాయి. అదేవిధంగా 248లో అవశేష అధికారాలు అనేటువంటి చేర్చారు అనేటువంటిది కూడా సరైనటువంటిదే, కాబట్టి ఆప్షన్ 3 అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అవుతుంది. ఇక మరొక క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇక్కడ రిట్స్కి సంబంధించి ఇచ్చారండి. మనకి రిట్స్ అనేటువంటివి తెలుసు, ఎబియస్ కార్పస్, మాండ్మస్, హెర్సియస్, కోవారెంట్ అనేటువంటి ఉంటాయి. కాబట్టి ఆ రిట్స్కి సంబంధించి వాటి యొక్క అర్థాల వివరణకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మ్యాచింగ్. మరి వీటిలో సరైనటువంటి ఆప్షన్ ఏంటంటే మీకు కోవారెంటో అంటే ఏ అథారిటీ ద్వారా అని ప్రశ్నించడము. అదేవిధంగా మాండమస్ అంటే మేము ఆదేశిస్తున్నామని చెప్పడము. హెబియస్ కార్పస్ అని అంటే కనుక ఇక్కడ మనకు హెబియస్ కార్పస్ అనేటువంటిది కనుక చూసినట్లయితే దేహాన్ని కలిగి ఉండాలని చెప్పేసి చెప్పడం. సెర్షియారిటీ అని కనుక చూసుకుంటే ధృవీకరించబడాలి అని చెప్పడం అనేటువంటిది ఉంది. కాబట్టి ఆప్షన్ 2 అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అవుతుంది. ఇక జ్యుడిషియల్ యాక్టివిజం అనేటువంటిది అంటే దీన్నే న్యాయపరమైన క్రియాశీలత అని అంటారు. ఇక్కడ ఏ రాజ్యాంగం నుంచి డెవలప్ చేశారు అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే అమెరికా అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అవుతుంది. మరి చాలా ఈజీ క్వశ్చన్. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉన్నటువంటి 4 అంశాల్లో దేనికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది అనేటువంటిది. మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కనుక చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కండక్ట్ చేస్తుంది. ఓకే, మరి మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే పంచాయతీరాజ్పై క్రింది కమిటీలను కాలానుగుణంగా అమర్చండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ ఏ కమిటీ ఎప్పుడెప్పుడు అమలు చేశారు పంచాయతీరాజ్కి సంబంధించి అని చూసుకుంటే గాడ్గిల్ కమిటీ 88, దంత్వాలా కమిటీ 78, ఎల్ఎం సింఘ్వి కమిటీ 86, బల్వంతరాయ్ మెహతా కమిటీ 57.
మరి ఈ అంశాలను బేస్ చేసి చూసుకుంటే మనకి ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అని చూసుకుంటే DBCA అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్. కాబట్టి ఆప్షన్ 4. 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 74వ రాజ్యాంగ సవరణ చట్టం 92 చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే 1 జూన్ 1993. 1 జూన్ 1993 అనేటువంటిది. సో మరి ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగాడండి. మరి వీటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంటోన్మెంట్ చట్టం ఏదైతే ఉందో ఇది 1924లో తీసుకురావడం జరిగింది, లెజిస్లేటర్ ఆమోదించింది, కరెక్టే. 1688లో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది, కరెక్టే. లార్డ్ రిప్పన్ అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి స్థానిక స్వపరిపాలన పితామహుడిగా చెప్తారన్నాడు. ఇక్కడ మూడిట్లో కరెక్ట్ ఏవి కరెక్ట్ అని అడిగాడు. మరి మూడిట్లో కరెక్ట్ అయినటువంటివి సరైనటువంటిది ఏది అని చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మీరు కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే A మరియు C అనేటువంటివి కరెక్ట్ అవుతాయండి. ఎందుకనంటే B అనేటువంటిది 1688 అనేది ఏదైతే ఉందో అది 1688 కాదు, 1687. కాబట్టి మనకు B రాంగ్ ఆప్షన్ అయింది. ఇక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్కి సంబంధించి ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరి ఏది కరెక్ట్ ఐడెంటిఫై చేయమన్నారు. 1999లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని మొట్టమొదటిసారిగా గోవా రాష్ట్రంలో వినియోగించారు. సో ఇది కరెక్ట్. 1998లో అంతకంటే ముందే రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో కొన్ని ఎంపిక చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీటిని ప్రయోగాత్మకంగా ప్రయోగించారు అని ఇచ్చాడు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకనంటే 98లో రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ప్రయోగాత్మకంగా చేశారు తప్ప గుజరాత్లో కాదు. కాబట్టి ఆప్షన్ A ఒకటే సరైనటువంటిది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏ రాజ్యాంగ సవరణ చట్టం ఓటు వేయడానికి కనీస వయసు 21 నుంచి 18 ఏళ్ళకి తగ్గించింది? సో మరి ఇది కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే 61వ రాజ్యాంగ సవరణ చట్టం. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. మన రాజీవ్ గాంధీ గారి టైంలో ఇది తీయడం జరిగింది 1989లో. అంతకుముందు 21 ఏళ్ల వయసు ఉండేది. ఓటు హక్కు అనేది 18 సంవత్సరాలకు తగ్గించారు. అంటే వాళ్ళ అవసరానికి ఏదైనా ఇమీడియట్గా చేయగలరు. బట్ ఎలక్షన్ 90,000 మంది అభ్యర్థులు రోడ్ల మీద పడినా నాటకాలు అయితే ప్లే చేస్తారు తప్ప అభ్యర్థుల యొక్క ఆందోళనను అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుందని నిన్న నైట్ మనకు అర్థమైంది కదా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ కొన్ని కమిటీలు ఇచ్చారు. ఈ కమిటీలకి సంబంధించి ఏది సరైనటువంటిదో ఐడెంటిఫై చేయమన్నారు. సో ఓవరా కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ అనేటువంటిది నేరం మరియు రాజకీయాల మధ్య, అంటే రాజకీయాల్లో నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళ గురించి ఐడెంటిఫై చేయడం. అదేవిధంగా ఇంద్రజిత్ కమిటీ చూసుకుంటే మనకి ఎన్నికలకు రాష్ట్రాల నిధులకు సంబంధించి అపాయింట్ చేశారు. దినేష్ గోస్వామి కనుక చూసుకుంటే ఎన్నికల సంస్కరణలు, జేఎస్ వర్మ క్రిమినల్ చట్టానికి సవరణలు. కాబట్టి ఆప్షన్ 4 అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. ఇక 96వ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే 96వ క్వశ్చన్లో భారత ఎన్నికల సంఘం 3 సభ్యుల సంఘం అనేటువంటిది ఒక స్టేట్మెంటు. ప్రధాన ఎన్నికల కమిషన్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తాడనేటువంటిది 2వ స్టేట్మెంటు. భారత ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగ సంస్థ అనేటువంటిది 3వ స్టేట్మెంట్. వీటిలో ఏది కరెక్ట్ అన్నాడు. మరి వీటిలో బి తప్ప మిగిలిన 2 కరెక్ట్. బి ఎందుకంటే ప్రధాన న్యాయమూర్తి ఎందుకు నియమిస్తాడు? రాష్ట్రపతి కదా. కాబట్టి ఏసీ అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అవుతుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ అనేటువంటి చూద్దాం మనం. యాజ్ పర్ 91వ సవరణ చట్టం 2003 ప్రకారం కేంద్ర మంత్రి మండలిలో ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభ బలంతో ఎంతకు మించకూడదు అన్నారు. మరి లోక్సభ బలంతో ఒక క్యాబినెట్ మెంబర్స్ ఎంతమందికి మించకూడదు అంటే 15%కి మించకూడదు. ఈవెన్ రాష్ట్రాల్లో కూడా అంతే. ఒక ఢిల్లీలో మాత్రం 10% అనమాట. కాబట్టి 15 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే బేసిక్ లెవెల్ క్వశ్చన్ అనేది ఇండియన్ యూనియన్ను కేంద్రీకృత ధోరణితో కూడినటువంటి ఒక సమాఖ్య అని అభివర్ణించింది ఎవరు అంటే ఐవర్ జెన్నింగ్స్. కాబట్టి 1 అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అవుతుంది.
భారతదేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పెంచే హక్కు అధికారం ఎవరికి ఉంటుంది అనేటువంటిది క్వశ్చన్. సో మరి ఇక్కడ ఎవరికి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే భారత పార్లమెంట్కి ఉంటుందండి. పార్లమెంట్ అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అవుతుంది. ఇంకా అరేంజ్ ద పొలిటికల్ పార్టీస్ ఆన్ దేర్ క్రోనలాజికల్ ఆర్డర్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పొలిటికల్ పార్టీలు వాటిని ప్రారంభించినటువంటి సంవత్సరాలను బేస్ చేసుకుని ఆర్డర్లో అరేంజ్ చేయాలి అంటే కరెక్ట్ ఆప్షన్ 1 అవుతుంది. ఎందుకనంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పార్టీల్లో పురాతనమైనటువంటి పార్టీ తమిళనాడుకు చెందినటువంటి ద్రవిడ మున్నేట్ర కళగం అంటే కజగం అండి. ఇది మనకి 1949లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ 1982లో ఏర్పాటు చేశారు. ఇక బహుజన్ సమాజ్ పార్టీ 84లో ఏర్పాటు చేశారు. సమాజ్వాద్ పార్టీ 92లో ఏర్పాటు చేశారు. కాబట్టి ఆప్షన్ 1 అనేటువంటిది మనకి ఇక్కడ సరైనటువంటి ఆప్షన్ అయితే అవుతుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ మనకి క్వశ్చన్ నెంబర్ 1 or 2 చూసుకుంటే, సమాచార హక్కు చట్టం ఏదైతే ఉందో ఈ హక్కు చట్టం ప్రకారం సమాచార రాష్ట్ర ప్రధాన కమిషనర్స్ను రాష్ట్ర గవర్నర్ నియమించేటప్పుడు ఎవరి సిఫార్సులు తీసుకుంటాడు, ఆ చట్ట ప్రకారం తీసుకోవాలి అనేటువంటిది క్వశ్చన్ అనమాట. సో మరి ఇక్కడ ఎవరి సిఫార్సులు వీళ్ళు తీసుకోవాలి అని చూసుకున్నట్లయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు మరియు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నామినేట్ చేసినటువంటి ఒక క్యాబినెట్ మంత్రి, వీళ్ళ ముగ్గురు సలహా తీసుకోవాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంబంధించి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ మీకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ వైలేట్ ఫెడరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాడు. అంటే ఇక్కడ ఫెడరల్ సమాఖ్య వ్యవస్థ ఏదైతే ఉందో భారతదేశంలో, ఆ భారతదేశ సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించే విధంగా ఉన్నటువంటివి ఏది ఐడెంటిఫై చేయన్నాడు. మరి సమాఖ్య వ్యవస్థ అంటే కేంద్ర రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తితో పనిచేయాలి. ఒక గవర్నర్ కార్యాలయం అనేటువంటిది రాష్ట్రంలో ఉండడం అనేటువంటిది కేంద్ర పెత్తనం కాబట్టి అది విఘాతం కలిగిస్తుంది. కేంద్ర సేవలు ఐఏఎస్ ఐపీఎస్లు రాష్ట్రాల్లో పనిచేయడం కూడా రాష్ట్రాలకు విఘాతం. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీస్ కూడా ఉండడం కూడా అత్యవసర అధికారాలు ఉన్నప్పుడు ఇక సమైక్య వ్యవస్థకి అది అర్థమే లేదు. కాబట్టి 4 కూడా, కాబట్టి ఏబిసిడి 4 కరెక్టే. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 104 ఏది ఏ జాబితాలో ఉంటుందనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ 1 అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అవుతుందండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ భారత గవర్నర్ జనరల్గా నియమింపబడ్డాడు? సో మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి ఆప్షన్ 1833 చార్టర్ చట్టము. ఇక లోక్పాల్ మరియు లోకాయుక్త 2013లోకి అమల్లోకి వచ్చాయి. 2013 లోక్పాల్ లోకాయుక్త చట్టము 2013 చట్టము ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. సో మరి ఇక్కడ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 2014 నుంచి మనకి జనవరి 16 నుంచి అమల్లోకి అయితే రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ 2 అవుతుంది అనమాట. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. పిల్కి సంబంధించండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏదైతే ఉందో అది. ఈ పిల్ అనేటువంటిది సోషల్ యాక్టివిటీ లిటిగేషన్ అని అంటారు. పిల్ అనేటువంటిది న్యాయపరమైన నియంత్రణ యొక్క ఫలితము. జస్టిస్ విఆర్ కృష్ణయార్ అండ్ పిఎన్ భగవతి పిల్ యొక్క భావనకు మార్గదర్శకులు అని ఇచ్చాడు. మరి ఇచ్చిన వాటిలో ఏ అండ్ సి అనేటువంటిది కరెక్ట్. పిల్ అనేటువంటిది న్యాయపరమైన నియంత్రణ కాదండి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ఏది కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధం లేనటువంటి కమిటీ అన్నాడు. మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో సర్కారియా కమిటీ కానీ, రాజమన్నార్ కమిటీ కానీ, పూంచి కమిటీ కానీ 3 కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన కమిటీలే. బట్ ఇంద్రజిత్ కమిటీ, గుప్తా కమిటీ ఏదైతే ఉందో అది పార్టీలకు సంబంధించి వాటి నిధులకు సంబంధించి 1988లో అపాయింట్ చేయబడినటువంటి కమిటీ. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందడానికి షరతు కాదు అని ఇచ్చాడో ఇక్కడ ఐడెంటిఫై చేయమన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి 3 కూడా షరతులే, 3 కరెక్ట్ షరతులే. కాబట్టి ఏది కాదు అన్నాడు. కాదు అన్నప్పుడు ఇక్కడ పైవేవి కాదు అనేటువంటిది అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది అన్నట్టు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి ఇక్కడ ఇచ్చాడు. మరి వీటికి సంబంధించి ఏది సరైనటువంటిదో ఐడెంటిఫై చేయమని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏలో మనకి
ఏది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనవి కానివి ఐడెంటిఫై చేయమన్నాడు. మరి 18 ఫంక్షనల్ అంశాలను ఇందులో తీసుకున్నారు అని చెప్పేశాడు. బట్ 18 కాదు, 29 అంశాలు. 29 అంశాలు కాబట్టి ఫస్ట్ది రాంగ్ అని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ లాస్ట్ది చూసుకుంటే బీసీలకు సీట్లు రిజర్వేషన్ తప్పనిసరి అన్నారు, కానీ ఇక్కడ లేదండి. బీసీ కాదు, ఎస్సీ ఎస్టీ మరి మహిళలు అనేటువంటిది మాత్రమే ఇక్కడ ఉంటుందన్నమాట. కాబట్టి ఏ మరియు బి అనేటువంటిది, ఏ మరియు డి మాత్రమే అనేటువంటిది ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ అనమాట. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, రాష్ట్రపతి ఎన్నుకునేటువంటి ఎలక్టోరల్ కాలేజెస్లో ఎవరు ఉంటారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి పార్లమెంటు ఉభయ సభల సభ్యులు, ఎన్నికైన ఉభయ సభల సభ్యులు ఉంటారు. అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు ఉంటారు. నామినేటెడ్కి ఇక్కడ ఛాన్స్ ఉండదండి. ఢిల్లీ క్యాపిటల్లో శాసనసభల సభ్యులు ఉంటారు, ఎన్నికైన సభ్యులు ఉంటారు. అంటే ఇక్కడ బి ఉండదు, అదేవిధంగా డి ఉండదు. కాబట్టి ఏసీఈ ఉంటాయి. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ విరుద్ధమైనటువంటిదని ప్రభుత్వం తీర్పిచ్చింది 2015లో? సో మరి ఇక్కడ 99వ రాజ్యాంగ సవరణ న్యాయ వ్యవస్థలో కొలీజియానికి సంబంధించి ఈ తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ సవరణ చెల్లదు అని చెప్పేసి అనమాట. సో మరి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనం చూద్దాము. సో మరి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి ఇక్కడ ఏ స్టేట్మెంట్ తప్పు అని చెప్పేసి అడిగారు. ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి ఆర్టికల్ 290 ద్వారా ఇది స్థాపితమైందని చెప్పి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేటువంటిది రాంగ్. ఎందుకంటే ఇది ఆర్టికల్ 290 కాదండి, ఆర్టికల్ 280. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏది పొందపరచలేదు అనేటువంటిది. మరి భారత రాజ్యాంగ ప్రవేశికలో పొలిటికల్ లిబర్టీ అనేటువంటి పదము అనేటువంటిది భారత రాజ్యాంగ ప్రవేశికలో లేదు. కాబట్టి మనకి పొలిటికల్ లిబర్టీ రాంగ్ అనమాట. ఇక ఇవి నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే మరొక క్వశ్చన్ చూద్దామండి. ఇది మరొక క్వశ్చన్ చూసినట్లయితే, అటార్నీ జనరల్, మనకి కేంద్రంలో అటార్నీ జనరల్, మనకి ఇక్కడ అడ్వకేట్ జనరల్ మొత్తం మన కొంప ముంచారు. ఇది క్వశ్చన్ రూపంలోనే కాదు, మనకి ఈవెన్ ఎగ్జామ్ రూపంలో కూడా. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి అర్హత ఉన్న వ్యక్తిని ఇక్కడ నియమిస్తారు, కరెక్టే. అలాగే మనకి భారత భూభాగంలో అన్ని కోర్టుల్లో ఇతనికి వాదించడానికి ఉంటుంది, అధికారం ఉంటుంది అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా మనకి కరెక్టేనండి. కాకపోతే ఇతను మరొక ఏంటి అంటే, ప్రధానమంత్రి ఉండేంతవరకు, ప్రధానమంత్రి అధికారం ఉన్నంత వరకు అంటే విశ్వాసం అనేటువంటిది కరెక్ట్ కాదు. అదేవిధంగా అతను పార్లమెంట్ చైర్ నిర్ణయించే వేతనం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి ఆప్షన్ 1, 2 మాత్రమే సరైనవి అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇక మరికొన్ని ముఖ్యమైన క్వశ్చన్లు, అదేవిధంగా మిగిలినటువంటి సబ్జెక్ట్స్కి సంబంధించి కీతో మరికొద్ది సేపట్లో కలుద్దాం.